హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాళ వీడియోలో మనం చూడబోతున్న ఈ బ్యూటిఫుల్ డ్రెస్ నేను 7 to 8 year old గర్ల్స్ కోసం చేశాను. సో బాడీస్ చూస్తే కంప్లీట్ ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్ అండి, సీక్వెన్స్ అలాగే థ్రెడ్ ఎంబ్రాయిడరీ కలిపి ఉన్న ఈ ఫ్యాబ్రిక్ మంచి కలర్ కాంబినేషన్లో చూడండి ఎంత బాగుందో. సో ఈ బాడీస్కి నేను చూడండి క్యాప్ స్లీవ్స్ ఇచ్చాను, బోట్ నెక్ అలాగే 3 లేయర్డ్ నీ లెంత్ ఫ్రాక్ అండి ఇది. సో ఇప్పుడు బ్యాక్ వ్యూ చూస్తున్నామండి. చూడండి నేను ల్యాప్డ్ జిప్పర్ ఇచ్చాను, అలాగే టై బ్యాగ్స్ చూడండి బౌ వేస్తే కూడా ఎంత క్యూట్గా ఉందో డ్రెస్. సో కంప్లీట్ బ్యాక్ సైడ్ నుంచి లుక్ ఇలా వస్తుందండి, చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మంచి స్పెషల్ అకేషన్ డ్రెస్ అండి ఇది. సో ఇప్పుడు మనం ఈ డ్రెస్ ఎలా చేయాలో డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా డ్రెస్కి మెజర్మెంట్స్ చూద్దామండి. సో చెస్ట్ మెజర్మెంట్ 28 inches, వేస్ట్ మెజర్మెంట్ 26 inches, బాడీస్ లెంత్ 11 inches. సో ఇప్పుడు డ్రాఫ్టింగ్ ఎలాగో చూద్దాము. సో ముందుగా మనం రైట్ యాంగిల్స్లో లైన్స్ డ్రా చేసుకొని, సో టాప్ హారిజాంటల్ లైన్ పైన మనం నెక్ విడ్త్ మెజర్మెంట్ 3.75 inches, అలాగే హాఫ్ షోల్డర్ మెజర్మెంట్ 5.75 inches 2 పాయింట్స్ పెట్టుకొని, సో ఇక్కడ మనము షోల్డర్ స్లోప్ కోసం 1/2 inch తీసుకోవాలి. సో ఈ షోల్డర్ స్లోప్ పాయింట్ నుంచి కిందకి చెస్ట్ లైన్కి అగైన్ 5.75 inches అండి. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే ఇది మనకి చెస్ట్ లైన్. సో ఈ చెస్ట్ లైన్ పైన చెస్ట్ మెజర్మెంట్ 28 inches బై 4 చేస్తే 7 inches. సో ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటే ఇది అండర్ ఆర్మ్ పాయింట్. సో ఈ షోల్డర్ స్లోప్ పాయింట్ అండర్ ఆర్మ్ పాయింట్. సో ఈ విధంగా కర్వ్ లైన్తో జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ అగైన్ నెక్ డిప్ వచ్చి 2 inches అండి. సో 2 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ లైన్ వస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి 11 inches కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. సో ఇది మనకి వేస్ట్ లైన్. సో నేను ఇక్కడ చూడండి షేప్ ఇచ్చాను. సో పైన ఇంకో 1/2 inch దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని ఈ విధంగా కర్వ్ లైన్తో జాయిన్ చేసుకుంటే అగైన్ ఇది వేస్ట్ లైన్ అండి. సో ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకుంటే సైడ్ సీమ్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా మనము ఫ్రంట్ బాడీస్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో బ్యాక్ కూడా మెజర్మెంట్స్ అయితే సేమ్ ఉంటాయండి. సో డిఫరెన్స్ వచ్చి మనకి బ్యాక్ నెక్ నేను 1/3/8 inch తీసుకున్నాను. అలాగే మీరు ఆర్మ్ హోల్ చూస్తే చూడండి ఇంత డీప్ కర్వ్ కాకుండా లైట్ కర్వ్తో జాయిన్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ సైడ్ సీమ్స్ మ్యాచ్ చేసుకోవాలి కాబట్టి సో ఇదే లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి బాడీస్ లెంత్ 10.5 inchesలో వస్తుంది. సో అగైన్ మనము ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకుంటే మనము సైడ్ సీమ్స్ వచ్చి సో బ్యాక్ బాడీస్ కూడా రెడీ అవుతుంది. సో ఇక్కడ నేను బ్యాక్ ఓపెన్ పెట్టాను కాబట్టి సో బ్యాక్ కూడా సీమ్ అలవెన్సెస్ మనం యాడ్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి బాడీస్ రెడీ అయిపోతుంది. సో ఈ డ్రెస్కి నేను క్యాప్ స్లీవ్ తీసుకుంటున్నా అండి. సో దీనికి నేనేం చేస్తున్నా అంటే చూడండి ముందుగా మనము నార్మల్ స్లీవ్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్ హైట్ 4.5 inches దగ్గర బైసెప్స్ లైన్ వస్తుంది. బైసెప్ లైన్ పైన నేను ఆర్మ్ లూజ్ మెజర్మెంట్ 5.5 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని సో ఇప్పుడు మనము దీని నుంచి దీనికి లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. లైన్ డ్రాఫ్ట్ చేసుకున్నాక నేను బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ఈ విధంగా జాయిన్ చేసుకుని అలాగే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చి ఇలా. సో ఇలా మనము స్లీవ్ అప్పర్ పార్ట్ ఇలా డ్రాఫ్ట్ చేసుకున్నాక ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి 2 inches మెజర్ చేసుకుని ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి కూడా 2 inches మెజర్ చేసి ఒక పాయింట్ పెట్టుకున్నాను. సో మనము క్యాప్ స్లీవ్ అనేది ఇక్కడ వరకే వస్తుంది. సో దానికోసం నేను చూడండి ఇక్కడ 2 inches దగ్గర ఒక పాయింట్ 2 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇలా లైన్ వస్తుంది. సో దీనికన్నా నేను 1 inch పైన ఇంకొక లైన్ డ్రా చేసుకుని సో ఇలా కర్వ్ లైన్తో జాయిన్ చేసుకుంటాను. సో ఇది క్యాప్ స్లీవ్ అండి. సో ఇది నేను చూడండి కంప్లీట్గా చేస్తే ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీనికి సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసి స్లీవ్ కట్ చేసుకుంటే మనకి స్లీవ్ రెడీ అయిపోతుంది. చూడండి మనం కట్ చేసుకున్న పేపర్ ప్యాటర్న్స్ యూస్ చేసి నేను ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి రెడీ చేశాను. సో ఇలా మెయిన్ నెట్ మీద ఎంబ్రాయిడరీ ఉన్న ఫ్యాబ్రిక్ అలాగే సాటిన్ కట్ చేసి 2 కలిపి అటాచ్ చేసి రెడీ చేసుకున్నాను. సో చూడండి స్లీవ్స్
బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్స్. సో ఇవి కాకుండా కాటన్ లైనింగ్‌తో కూడా ఒక సెట్ కట్ చేసి రెడీ చేశానండి. సో ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్‌లో ఫస్ట్ స్టెప్ అండి. ముందుగా మనము మెయిన్ షెల్ ఫ్యాబ్రిక్ అలాగే కాటన్ లైనింగ్‌కి షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేశాను. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చి మనము ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, షోల్డర్స్ దగ్గర జాయిన్ చేయడం ఫినిష్ అయిపోయినాక నెక్స్ట్ మనము నెక్ ఫినిషింగ్ చేసుకోవాలి. నెక్ ఫినిషింగ్ చేసుకోవడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టి పైన లైనింగ్ రాంగ్ సైడ్ వచ్చేలా పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్ వేసుకొని కట్స్ పెట్టుకొని టాప్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్ చేసి బాడీస్ ఈ విధంగా రెడీ చేశాను చూడండి. సో ఇప్పుడు నెక్ ఫినిషింగ్ అయిపోయినాక నెక్స్ట్ మనము ఆర్మ్ హోల్స్ స్టిచ్ వేసుకోవాలి. సో ఈ ఆర్మ్ హోల్స్ స్టిచ్ చేసుకునే కన్నా ముందు మనము దీనికి బాడీస్ కి మనము స్లీవ్స్ అటాచ్ చేద్దాము. సో చూడండి, మనం కట్ చేసుకున్న స్లీవ్స్ బాడీస్ కి అటాచ్ చేయడం కన్నా ముందు స్లీవ్స్ హెమ్ ఫినిష్ చేసి రెడీ చేయాలి. సో ఈ హెమ్ ఫినిష్ చేయడానికి మనం ఏం చేస్తామంటే స్లీవ్ విధంగా రైట్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకొని పైన లైనింగ్ పెట్టుకొని సో ముందుగా హెమ్ స్టిచ్ చేసుకుని కట్స్ పెట్టుకొని లైనింగ్ రాంగ్ సైడ్ టర్న్ చేసుకోవాలి టాప్ స్టిచ్చింగ్ వేసుకొని. సో ఈ విధంగా మనం హెమ్ ఫినిష్ చేసి స్లీవ్స్ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా స్లీవ్ హెమ్ ఫినిష్ చేసి స్లీవ్స్ రెడీ చేసుకోవాలండి. సో ఇలా రెడీ చేసుకున్న స్లీవ్స్ ఇప్పుడు మనం బాడీస్కి అటాచ్ చేద్దాము. సో ఇది నేను లైనింగ్కి కలిపి కాకుండా ఓన్లీ బాడీస్ మీదకి మట్టుకే వచ్చేటట్టు ఈ స్లీవ్ నేను బాడీస్కి జాయిన్ చేస్తాను. సో క్యాప్ స్లీవ్స్ అటాచ్ చేశాను చూడండి. సో ఈ విధంగా వస్తుంది మనకి. చూడండి, క్రౌన్ కూడా చాలా ఎంబోస్డ్గా చూడండి, చాలా క్యూట్గా ఉంటుంది. స్లీవ్స్ కూడా చాలా బాగుంటాయి స్టైలిష్గా ఇలా పెడితే. సో ఇప్పుడు మనం స్లీవ్స్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము చూడండి, ఫస్ట్ మనము లైనింగ్ సైడ్స్ ఏదైతే ఉందో ఈ సైడ్స్ లైనింగ్కి అలాగే మెయిన్ బాడీస్ పార్ట్కి సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. సో దట్ మనకి కుట్టు ఏంటంటే రెండు వైపులా కూడా కన్సిల్ అయ్యేటట్టుగా మనము సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. షెల్ ఫ్యాబ్రిక్ సపరేట్గా అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్గా సైడ్స్ జాయిన్ చేశాను. సో ఇలా జాయిన్ చేసినాక మన బాడీస్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను బయాస్ బైండింగ్తో ఎడ్జెస్ ఫినిష్ చేస్తాను. ఈ విధంగా రా ఎడ్జెస్ బయాస్ బైండింగ్తో ఫినిష్ చేసుకుంటే సో చూడండి బాడీస్ రెడీ అయిపోతుంది. సో మీరు చూస్తే కంప్లీట్ బాడీస్ ఇలా ఉంటుందండి. సో క్యాప్ స్లీవ్స్తో చూడండి బాడీస్ ఎంత అందంగా ఉందో. చూడండి, నేను టై బ్యాగ్స్ కూడా ఇచ్చాను. సో మన బాడీస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ డ్రెస్కి స్కర్ట్ ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో మనకి టోటల్గా డ్రెస్ లెంత్ వచ్చి 31 ఇంచెస్ అయితే ఇక్కడ బాడీస్ 11 ఇంచెస్ తీసుకున్నాం కదండి. సో స్కర్ట్ 20 ఇంచెస్ వస్తుంది. సో ఈ 20 ఇంచెస్ సో నేను హాఫ్ సర్కిల్ ప్యాటర్న్లో కట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ హాఫ్ సర్కిల్కి లోపల మనం ఈ వేస్ట్ సీమ్స్ ఏదైతే ఉన్నాయో ఇది కంప్లీట్గా మనకి వేస్ట్ మెజర్మెంట్ వచ్చి 26 ఇంచెస్ కదండి. సో 26 ఇంచెస్ రావాలి. సో 26 ఇంచెస్ రావాలంటే ఎగ్జాక్ట్ హాఫ్ సర్కిల్ కట్ చేయకుండా నేను కొంచెం గ్యాదర్ చేసుకునేటట్టుగా కొంచెం ఎక్స్ట్రా విడ్త్ వచ్చేటట్టుగా అంటే లైక్ 40 ఇంచెస్ వచ్చేట్టు నేను ఇక్కడ పెడుతున్నానండి. సో ఇది మన ఇష్టం ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి. సో నేను 1.5 మీటర్ క్లాత్ కాటన్ లైనింగ్ తీసుకొని ఇక్కడ 11 ఇంచెస్ పెట్టానండి. కార్నర్ నుంచి మనము 11 ఇంచెస్ మెజర్ చేస్తూ ఈ వేస్ట్ సీమ్ ఏదైతే ఉందో ఇది ఇలా డ్రా చేసుకోవాలి. ఇది అబౌట్ 26 ఇంచెస్ వస్తుందండి. ఇలాగా డ్రా చేస్తే కంప్లీట్ వేస్ట్ వచ్చి. సో ఇప్పుడు నేను యాక్చువల్ స్కర్ట్ లెంత్ 20 ఉండాలి కాబట్టి సో నేను 2 ఇంచెస్ తగ్గించి అంటే పైన సీమ్ కింద మనం డబుల్ ఫోల్డ్ చేసి కుట్టడానికి కూడా కలిపి 18 ఇంచెస్ నేను కాటన్ లైనింగ్ స్కర్ట్ లెంత్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి 18 ఇంచెస్ మార్క్ చేసుకుని సో మనము స్కర్ట్ ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. సో ఇది నేను కాటన్ లైనింగ్కి ఇలా మార్క్ చేసుకున్నాను. సో తర్వాత సాటిన్ లైనింగ్ అండి.
సో ఇంకొంచెం 15 ఇంచెస్ వరకు నేను సర్కిల్ డ్రా చేసుకున్నాను. సో అంటే మీకు దగ్గర దగ్గర 40 ఇంచెస్ దాకా ఈ వేస్ట్ సీమ్ ఏదైతే ఉందో ఇది విడ్త్ వస్తుంది. తర్వాత నేను ఇది 20 ఇంచెస్ తీసుకున్నాను సీమ్ అలవెన్సెస్తో కలిపి. కింద నేను 1 ఇంచ్ హార్స్ హెయిర్ బ్రైడ్ వేసి ఈ సాటిన్ లైనింగ్ అనేది ఫినిష్ చేస్తా అండి. సో ఇలా మనం అగైన్ సాటిన్ లైనింగ్ కూడా కట్ చేసుకుంటే ఈ ప్యాటర్న్లో కట్ చేసుకున్న నేను ఈ హాఫ్ సర్కిల్ ప్యాటర్న్ నేను మీకు ఇప్పుడు బుక్లో ఏదైతే డెమాన్స్ట్రేట్ చేశానో ఈ ప్యాటర్న్లో కట్ చేస్తే సో ఇలా వస్తుంది. సో దీన్ని నేను రా ఎడ్జెస్ కింద హెమ్ ఫినిష్ చేశాను డబుల్ ఫోల్డ్ చేసి. సో ఇది మనకి కాటన్ లైనింగ్ అండి. సో ఇదే ప్యాటర్న్లో కట్ చేసి హెమ్ ఫినిష్ చేసి రెడీ చేశాను. చూడండి ఇది 1 ఇంచ్ హోల్సేల్ బ్రైడెస్ ఫినిష్ చేశాను. అలాగే ఇది సాటిన్ లైనింగ్. సో ఇక్కడ మీరు చూస్తే వేస్ట్ సీమ్ 40 ఇంచెస్ వరకు వచ్చిందండి. సో ఇది ఎక్స్ట్రా ఉంది. ఇది నేను గ్యాదర్ చేసి వేస్ట్కి అటాచ్ చేస్తాను. మనకి స్కర్ట్ 20 ఇంచెస్ కదా. సో నేను నెట్ వచ్చి 7 ఇంచెస్ ఫ్రిల్ వచ్చేలాగా ప్లాన్ చేశాను. చూడండి సో పైన లేయర్ మనకి 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ పోయి 7 ఇంచెస్ అంటే 7.5 ఇంచెస్ కట్ చేశాను. తర్వాత ఇది సెకండ్ లేయర్ అండి. ఈ సెకండ్ లేయర్ ఏంటంటే ఒక 3 ఇంచెస్ ఓవర్లాప్ అవుతుంది నెట్. సో 3 ఇంచెస్ ప్లస్ 7 ఇంచెస్ ఇవి 10 ఇంచెస్. సో ఇలా 3 లేయర్స్ నేను కట్ చేసి రెడీ చేశాను. ఈ 3 లేయర్స్ కూడా మనం గ్యాదర్ చేసి మనం కట్ చేసి రెడీ చేసుకున్న సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా. సో ఈ సాటిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. సో చూడండి సాటిన్ లైనింగ్కి నేను ఈ విధంగా ఫ్రిల్స్ యాడ్ చేశాను. సో 3 లేయర్స్ ఫ్రిల్స్ స్టిచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ మనము బాడీస్కి స్కర్ట్ అటాచ్ చేద్దాం. చూడండి బాడీస్కి స్కర్ట్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో మీరు చూస్తే లోపల కూడా కాటన్ లైనింగ్కి కాటన్ లైనింగ్ సపరేట్గా, అలాగే మెయిన్ బాడీస్కి మెయిన్ స్కర్ట్ సపరేట్గా అటాచ్ చేశాను. చూడండి కుట్లు 2 లోపలికి వచ్చి మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి. సో ఇప్పుడు మనకి లాస్ట్ స్టెప్ అండి. ఈ డ్రెస్కి జిప్పర్ అటాచ్ చేయాలి. సో ఇది హెవీ ఎంబ్రాయిడరీ బాడీస్ ఉంది కదండి. సో ఇన్విజిబుల్ జిప్పర్ వేస్తే కన్వీనియంట్గా ఉండదు, పట్టేస్తుంది అన్న ఉద్దేశంతో నేను నార్మల్ జిప్పర్ ల్యాప్డ్ జిప్పర్ మెథడ్లో దీన్ని ఫినిష్ చేస్తాను. సో కంప్లీట్గా డ్రెస్ ఫినిష్ అయినాక సో ఫైనల్గా డ్రెస్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. సో జిప్పర్ ఇన్స్టాల్ చేయడం ఫినిష్ అయిపోయిందండి. సో మీరు చూస్తే కంప్లీట్ డ్రెస్ లుక్ ఇలా వస్తుంది. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ వ్యూస్ పెడుతున్నాను చూడండి. సో మీకు కనుక నా వర్క్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.